మాజీ మంత్రి ఆమె మాట్లాడుతూ ఉంది, మేము అధికారంలోకి వస్తే ఎగరేసి తంతుందంట. మేమే అధికారంలో ఉన్నాం, వస్తే కదా నువ్వు ఎగరేసి దన్నేదానికా? సరే, నువ్వు ఒక మాజీ మంత్రివి, నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, అందులో మహిళవి. ఆమె మొన్న అంటుంది ప్రశాంతి రెడ్డి గారికి విపరీతమైన మీడియా స్పందన ఉందంట, ఆమెకి ఎక్కడ మీడియా సపోర్ట్ చేయలేదంట, ఆమె కూడా మహిళ అంట. మా మహిళగా ఉండి నాకు కూడా అన్యాయం జరిగింది, ఎవరు మీడియా పట్టించుకోలేదంట, గగ్గోలు పెడతా ఉంది. మేము అడుగుతున్నాం, నువ్వు ఏ రోజు తల్లి నువ్వు మహిళగా బిహేవ్ చేశావు? ఆడబిడ్డగా ఉన్న రోజు ఏదో ఒకటి చెప్పు. నేను పద్ధతిగా ఈ రోజు ఉన్నానని, ఈ పద్ధతిగా ఈ ప్రెస్ మీట్ ముగించానని ఏ రోజన్నా చెప్పు. నీ కానిస్తే మేమే వచ్చి సాక్షాత్ నమస్కారం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఏ రోజు తల్లి ఎన్ని మాటలు మాట్లాడాలో, ఎన్ని వల్గర్ వర్డ్లు వాడాలో, ఏ తల్లి, ఏ చెల్లి, ఏ ఆడబిడ్డ నీలాగా ఉండకూడదు, నీలాగా పెరగకూడదు, నీలాగా అసలు భూమి మీదే ఆడబిడ్డగా ఉండకూడదు అన్నట్టు నీ ప్రవర్తన, నీ తీరు, నీ వేషాలు, నీ భాష, నీ వేషాలు అన్నీ జుగుప్సాకరంగా ఉన్నది వాస్తవమా కాదా? ప్రశాంతి రెడ్డి గారు ఆమె ఒక హుందాగా మహిళగా ఆమె ప్రవర్తిస్తుంది కాబట్టే మీడియా అయినా ప్రజా సంఘాలైనా ఎవరైనా స్పందించారు. నువ్వు నీ తీరు, నీ మాటలు, నీ చేష్టలు, కొడుకులు, ఇంకా మళ్ళీ నాకు కూడా ఎడిటింగ్లో లేపాలి, ఆ మాటలను మాట్లాడాలంటే మీడియాలో ఎడిటింగ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరిని వదలలేదు తల్లి. నువ్వు అన్నావు లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిడ్డ కాబట్టి అన్నావు, డైరెక్ట్గా వచ్చేసినాడు అన్నావు. మరి నువ్వు సినిమా నటిగా ఉంటే మీ నాయన కానీ, మీ తాత కానీ, లేకపోతే మీరు మీరు ప్రజాసేవ చేశారమ్మా? ఏ ఊర్లో మీరు చారిటీ ఏం సేవ చేశారు? ఎవరికన్నా ఏమన్నా చేశారా? చంద్రబాబు నాయుడు గారు పుణ్యమాని నిన్ను మహిళా అధ్యక్షురాలుగా చేస్తే నీకు గౌరవం, గుర్తింపు వస్తే, ఆ రోజు సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారిని కాదని నీకు చంద్రగిరిలో టికెట్ ఇస్తే నీకు గుర్తింపు, నీకు గౌరవం, లేకపోతే నీ మొహం చూసేవాళ్ళు ఎవరు? ఏకవచనంతో మాట్లాడి, బూతులు మాట్లాడి, రోతగా బిహేవ్ చేసి, మళ్ళా నాకల్లా ఎవరు చూడలా అంటే ఎవరు ఏం చూస్తారు? నీకల్లా ఎగిరి తంతుందంట. ఎడం కాజులు ఆమె చెప్పింది, ఆ మాట మేము అనకూడదు, ఎందుకంటే ఆడతల్లు అంటే మాకు గౌరవం ఉంది. మేము చిత్తూరు బిడ్డలమే, మీకంటే ఆ ప్రాంతం ఈ ప్రాంతం తిరిగాం, మేము ఒకే ప్రాంతంలో ఉన్నాం, మాకు ఇంకా బలంగా మాట్లాడటం తెలుసు, ఇంకా బలంగా చిత్తూరు యాసలో ప్రాసలో చెప్పడం మాకు కూడా తెలుసు. నీకు టెన్షన్ పెరిగిపోయింది, అభద్రతా భావంలోనైంది. ఆ ప్రెస్టేషన్లో ఏం మాట్లాడతాం అర్థం కాల. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నువ్వు ఎగిరెగితంటా అంటే ఎక్కడ వాతలు పెట్టాలో అక్కడ పెడతాం. ఎడవుడు భయపడిపోయి మునిగిపోయేలా నీ 5 ఏళ్ళు చూసే ఇక్కడికి వచ్చిండేది. నీ జగన్మోహన్ రెడ్డి నీ పాలన చూసే మేము వచ్చిండేది. మిమ్మల్ని తట్టుకొని మీరు పెట్టిన అరాచకాలు, మమ్మల్ని ఒక ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రోజులు జైల్లో పెట్టారు. మీ ఆకృత్యాలు, మీ విపరీత పోకళ్ళు, మీరు పెట్టిన టార్చర్లన్నీ భరించే మేము ఈరోజు ఉన్నాం. మళ్ళీ కొత్తగా ఏదో చేస్తుంటే మిమ్మల్ని తొక్కి మీకు పెట్టించి మేము వచ్చాము. ఇంకేందో ఎగిరిగిద్దంటుందంట. కాబట్టి ప్రజాస్వామ్యంలో నోరు అదుపులో పెట్టుకుంటే ప్రజలు హర్షిస్తారు, గౌరవిస్తారు, భవిష్యత్తులో మీకు గౌరవం ఉంటుంది. అంతేగాని విచ్చలవిడిగా ప్రవర్తిస్తామంటే ప్రజలు హర్షించరని కూడా తెలియజేసుకుంటూ, నిన్న గౌరవ హైకోర్టు కూడా నిజంగానే చాలా ఆనందం వేసింది. టీసీఎల్ కానీ గూగుల్ కంపెనీలకు సంబంధించిన భూములకు సంబంధించి నిన్న జరిగిన వాదనలో యువతకు ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటట్లుంటే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ,
వాళ్ళకు కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడంలో తప్పేంటి అని చెప్పి కూడా గౌరవ న్యాయస్థానం తెలియపరచడం. నిజంగానే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నారంటే వాళ్ళకి లెటర్లు రాస్తారు. సింగపూర్తో ఇక్కడ గతంలో అనేక ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనలతో మన అమరావతి రాజధాని నిర్మాణం చేయాలని ఆ రోజు సంకల్పించినప్పుడు దాని తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా జరిగిందో మీరు చూశారు. ఇప్పుడు కూడా అదే పందాలో వాళ్ళకి లెటర్లు రాయడం, ఎవరన్నా బ్యాంకర్స్ ముందుకొస్తే వాళ్ళకి లెటర్లు రాయడం, ఎవరైనా పరిశ్రమలు పెడతారంటే వాళ్ళకి లెటర్లు రాయడం. వాళ్ళ ఆలోచన విధానం ఒకసారి స్పష్టంగా చూడండి. ఒక పక్క లెటర్లు రాస్తారు, ఒక పక్క కోర్టులో కేసులు వేస్తారు. డిఎస్సి మీద కూడా కోర్టులో వేస్తారు. ఎంత దుర్మార్గం! చదువుకున్న వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన యువత మేము మెగా డిఎస్సి ప్రకటిస్తే దాని మీద కూడా సుప్రీంకోర్టు వరకు కేసులు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మీరు ఇస్తా ఉంటే అడ్డుకోవాలని చూస్తారు. మీ హయాంలో ఒక పరిశ్రమ రాలా. ఈరోజు అన్ని కంపెనీలు ఇక్కడికి వస్తూ ఉంటే వాళ్ళకి రాయితీలు ప్రకటిస్తే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంటే ఆ కంపెనీలు రాకూడదు అనేసి కోర్టులో కేసులు వేస్తూ ఉంటే గౌరవ న్యాయస్థానం TCL కంపెనీ కానీ గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు వస్తే రాజధాని లాంటి ఈరోజు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఏ రాష్ట్రమైనా ఏ రాజధాని అభివృద్ధి చెందిందంటే ఇలాంటి కంపెనీలు రావడం వల్లనే. అలాంటి కంపెనీలు రావాలి, అలాంటి కంపెనీలకి ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలి. దాంట్లో తప్పేముంది? ఇలాంటి పోకళ్ళు మంచిది కాదని చెప్పి గౌరవ న్యాయస్థానం కూడా ఎవరైతే వైసీపీ మద్దతుదారులు వేసిన పిటిషన్ కూడా వాళ్ళ దాని మీద మాట్లాడడం కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలుగా హర్షిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈరోజు కూడా నెల్లూరులో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.